Hey guys, welcome back to my channel. I'm back with my new video and that too about my engagement shopping, and I'm so excited to share it with you. So excited, happy and nervous also, like it is all mixed up feelings because as a to be bride, this is my first shopping and obviously रहेगा ना सब कुछ. మేము ఆబ్వియస్లీ మనీష్ మల్హోత్రా అలాంటి డిజైనర్ వేర్ కాకుండా జస్ట్ సిఎంఆర్ ఫ్యాషన్స్కి వెళ్తున్నాము, మద్దిలపాలెం సెంట్రల్లో. అది కూడా మై మామ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అక్కడ కలెక్షన్ బాగుంది, సో ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పి. సో మేము జస్ట్ ఫింగర్ క్రాస్డ్ అక్కడ మంచిగా దొరకాలని చెప్పి. సో మేము ఇక్కడ సిఎంఆర్ ఫ్యాషన్స్కి వెళ్ళినా సరే వీ హ్యాడ్ అదర్ ఆప్షన్స్, ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళి చూద్దామని చెప్పి. కానీ దిస్ వాజ్ అవర్ ఫస్ట్ ఆప్షన్. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ డిజైన్స్ చూసి ఓకే ఫైన్ బాగుంది, ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పి మాకు చిన్న హోప్ వచ్చింది. అప్పటికి నేను నార్మల్గా షేడ్స్ ఆఫ్ పింక్ తీసుకుందాం అనుకున్నాను, లైక్ అట్లీస్ట్ లైట్ పింక్ అని. కానీ అక్కడ చూసిన వెంటనే ఒకటి లైట్ పింక్ కనిపించింది. సో ఐ వాస్ లైక్ ఇదేదో బాగుంది చూద్దామని చెప్పి వాళ్ళతో తీపిచ్చాను. ఇంకా నేను ట్రై చేస్తున్నాను, కానీ అది మీరు ఒకవేళ చూసి ఉంటే నేను అక్కడ చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను. నాకు చాలా నచ్చింది, మమ్మీ తీసుకోండి అని చెప్పి. బికాస్ ద డీటెయిలింగ్ వాజ్ సో గుడ్ అండ్ ద ఫ్లోరర్ విచ్ ఇస్ డౌన్ దట్ వాజ్ సూపర్బ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే చూసిన వెంటనే ఒకటి నచ్చింది. బికాస్ ఇలాంటి టైంలో అయితే చాలా ఆప్షన్స్ ఎంచుకుంటామని చాలా హెడేక్ వస్తుంది, కానీ చూసిన వెంటనే ఇలా నచ్చేసింది అండ్ అది కూడా నాకు సెట్ అవుతుంది. సో ఆ మ్యాటర్కి అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో మా మమ్మీ చాలా బిజీగా ఉన్నారు, అందరికీ వీడియో కాల్స్ చేసి బాగుందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి. ఫుల్గా చూస్తే ఇలా ఉంటుంది, కానీ సపరేట్గా లెహెంగా అండ్ బ్లౌజ్ని కుట్టించుకోవాలి బికాస్ దీస్ ఆల్ సెమీ స్టిచెస్ ఉంటాయి కాబట్టి. సో మేమైతే ఫిక్స్ అయిపోయాము ఇది తీసుకుందామని చెప్పి. సో పూర్తిగా చెక్ చేస్తున్నాము ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఏదైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి. కానీ థ్యాంక్ గాడ్ ఏమీ లేదు డ్యామేజెస్ అలాంటివి. కానీ నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు ఇది వేసుకోవాలి అని చెప్పి. కానీ దీనికి స్టిచ్చింగ్స్ ఇవి అవి ఇవ్వాలి అండ్ దాని విషయంలో కూడా నాకు చాలా భయం వేస్తుంది, వాళ్ళు ఎలా కుడతారని చెప్పి. ఇప్పుడు మా చెల్లి చూసుకుంటుంది లెహెంగాస్ ఎంగేజ్మెంట్కి ఏం వేసుకోవాలి అని చెప్పి. కానీ దిస్ ఇస్ సో గుడ్, మేము ఫిక్స్ అయిపోయాము ఇంకా తినకు కూడా ఇదే తీసుకుందామని చెప్పి. మా మమ్మీ అయితే చాలా బిజీగా ఉన్నారు, అందరితో కాల్స్ మాట్లాడడం అండ్ అది సెట్ అయింది ఇది సెట్ అయింది అని చెప్పడానికి. అండ్ ఫైనలీ ప్యాక్ చేపిస్తున్నాము. అండ్ మీకు విషయం తెలుసా, నా లెహెంగా అయితే ఎంత బరువుగా ఉంది తెలుసా, కానీ మా చెల్లి లెహెంగా అయితే కొంచెం లైట్ వెయిట్ గానే ఉంది, ఎందుకంటే అది నెట్ కాబట్టి. సిఎంఆర్ ఫ్యాషన్స్ లో అయితే కలెక్షన్ మొత్తం చాలా బాగుంది, వెదర్ ఇట్ ఈస్ లెహెంగాస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ కుర్తీస్ కానీ ఏదైనా సరే చాలా రీజనబుల్ గా ఉన్నాయి రేట్స్ అండ్ చాలా బాగున్నాయి మొత్తం. సో ఫైనలీ ప్యాకింగ్ అయిపోయింది. సో ఇప్పుడు బిల్ కూడా చేపిచ్చేస్తున్నాము. అండ్ నేను ఒక విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నాను, లైక్ ఒక హెడేక్ అనేది పోయిందని చెప్పి. లైక్ లెహెంగా ఒకవేళ సెట్ కాకపోతే అటు ఇటు తిరగాలని చాలా హెడేక్ ఉండేది, కానీ థ్యాంక్ గాడ్ నాకు మంచి లెహెంగా దొరికింది. నేను ఇక్కడ వీడియో రికార్డింగ్లో మునిగిపోయాను అండ్ మా చెల్లి చాలా కష్టపడుతుంది. బిల్లింగ్ అయిపోయిన తర్వాత మా చెల్లి లెహెంగా ఏదైతే ఉందో అది మేము ఫిట్టింగ్కి ఇచ్చాము, సో దాట్ తను హ్యాండ్స్ అవన్నీ స్టిచ్ చేసి ఇస్తాడని చెప్పి. మేమైతే అసలు చాలాసేపు వెయిట్ చేసాము. సో లెహెంగా షాపింగ్ అయిపోయింది అండ్ మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడ 10,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే ఏదో ఫ్రీ గిఫ్ట్ ఉందంట. సో మేము చూస్తున్నాము మాకు ఇందులో ఏది ఇస్తారని చెప్పి. కానీ మా ఎక్సైట్మెంట్ కొంచెం ఫ్లాప్ అయింది, ఎందుకంటే మాకేదో ఇక్కడ ఈ 3 బాక్సెస్ ఇచ్చారు విచ్ కంటైన్స్ 3 బాక్సెస్ ఇన్ ఇట్. అంతా అయిపోయిన తర్వాత మేము తినడానికి బర్గర్ కింగ్ వచ్చాము, ఎందుకంటే మా మమ్మీ రోజాలో ఉన్నారు అండ్ తను ఏం తినలేదు మార్నింగ్ నుండి. ఈ సిఎంఆర్ సెంట్రల్ అయితే సాటర్డే సండే అస్సలు ఖాళీ ఉండదు, సో అందుకే మేము ఫ్రైడే వచ్చేసాం. కానీ చూసారా కొంచెమైనా ఖాళీ ఉంది, లేకపోతే అస్సలు ఖాళీ ఉండదు. సో మొత్తం అయిపోయిన తర్వాత మా చెల్లి అండ్ మామ్ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అది ఇది అంటే సర్లే అని చెప్పి రోబోటాచ్కి వెళ్ళాము. సో లెహెంగా షాపింగ్ అయిపోయింది అండ్ మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. నా లెహెంగా కాస్ట్ ఎంతో మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే కమెంట్ చేయండి, సో దాట్ నేను మీకు చెప్తాను. అండ్ అదే కాదు, ఒకవేళ ఈ లెహెంగా కాస్ట్ ఎంత నుంచి ఎంత రేంజ్ ఉండొచ్చు మీరు గెస్ చేయండి, నేను మీకు ఆన్సర్ చెప్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.